సో ఈ రెపో రేటు భారీగా తగ్గించారు. రెపో రేట్ వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి, చాలా లాభాలు ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఈ హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు తీసుకోబోయే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ బ్యాంకుల వాళ్ళు ఏం చేస్తారంటే, దొంగ బ్యాంకుల వాళ్ళు ఈ రెపో రేట్ తగ్గించిన ప్రతిసారి మీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గాలి, మీ ఈఎంఐ అమౌంట్ తగ్గాలి, కానీ వీళ్ళు తగ్గించరు. మీరు ఏం చేస్తారంటే, రెపో రేట్ తగ్గింది కదా, మరి నా ఈఎంఐ ఎంత తగ్గుతుంది అని మీరు వాళ్ళని క్వశ్చన్ చేయండి. నా ఇంట్రెస్ట్ రేట్ ఎంత తగ్గుతుందని మీరు వాళ్ళని క్వశ్చన్ చేయండి. వాళ్ళు అలా కుదరదు, ఏమీ తగ్గలేదు, మీకేం అప్లై కాదు అంటే, సరే నేను నా లోన్ ఈ బ్యాంక్ నుంచి వేరే బ్యాంకుకి మార్చేసుకుంటా అని చెప్పి వాడికి వార్నింగ్ ఇవ్వండి, బెదిరించండి. ఏం సిగ్గేం లేదు. బ్యాంకులో మనల్ని గట్టిగానే దోచుకుంటా ఉంటారు, ఇబ్బంది ఏమి లేదు, చెప్పండి బాబు, నువ్వు గవర్నమెంట్ తగ్గించిన రెపో రేట్ ప్రకారం నా ఈఎంఐ ఎంత తగ్గుతుంది, నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తగ్గుతుంది, నాకు లెక్కలు చూపెట్టు, లేకపోతే నేను వేరే బ్యాంకులోకి నా లోన్ షిఫ్ట్ చేసుకుంటా అని చెప్పండి. రెడీగా ఉన్నాయి బ్యాంకులు. ఈ బ్యాంకులోంచి మీరు వేరే బ్యాంకులోకి వెళ్తా అంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారు, హోమ్ లోన్స్ కాబట్టి. అడగండి, నిలదీయండి. గృహ వాహన రుణాలపై తగ్గనున్న ఈఎంఐల భారం. రెపో రేటు 0.25% తగ్గింపు, 5.25% తగ్గిన రెపో రేటు. భవిష్యత్తు రేట్లపై తటస్థ వైఖరి యథాతథంగా కొనసాగింపు. జీడిపి వృద్ధి అంచనా 6.8 నుంచి 7.3% పెంపు. ద్రవ్యోల్బణం అంచనా 2% నుంచి 2.6 నుంచి 2% తగ్గింపు. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత భారీగా పెంపు. ఓఎంఓ ద్వారా 1,00,000 కోట్ల ప్రభుత్వ బాండ్ల కొనుగోలు. 45,000 కోట్ల డాలర్లు రూపీ మార్పిడి వేల నిర్వహణ. ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు ప్రకటించిన ఆర్బీఐ. 2026 ఫిబ్రవరి 4-6 తేదీల్లో తదుపరి సమీక్ష ఉండబోతుందంట. సో భారీగా తగ్గబోతున్నాయి మనకి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మార్కప్ విలువను ఫలానా స్థాయి లేదా శ్రేణిని కట్టడి చేయాలని లక్ష్యాలేమి నిర్దేశించుకోలేదని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా అన్నారు. రూపాయి విలువను మార్కెట్ పరిస్థితులను నిర్ణయిస్తాయని పరపతి సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన చెప్పారంట. ఎందుకంటే ఈ రెపో రేట్ తగ్గించారు, కానీ మనకి డాలర్తో రూపాయి రేటు మాత్రం ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోతూ ఉంది. ఇప్పుడు 90 రూపాయలు ఉంది ఒక డాలర్ రేటు. అంటే ఒక డాలర్కి ఇండియా 90 రూపాయలతో సమానం అంట. అంత స్థాయిలో దిగజారిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత లోయెస్ట్ లో అనమాట ఇది. 90 రూపాయలు ఎప్పుడూ లేదు. సో ఆ పరిస్థితి ఏమో అలా ఉంటే ఈ పరిస్థితి ఏమో ఇలా ఉంది. సో హౌస్ లోను ఎలా తగ్గుతుంది ఏంటి ఒకసారి చూద్దాం మనం. వడ్డీ రేట్లు తగ్గించిన బీఓఐ. ఆర్బీఐ కీలక రెపో రేటును మరో 0.5% తగ్గించింది. ఈ ప్రభావం రెపో రేట్ ఆధారిత గృహ రుణాలపై, ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్ల ఈఎంఐ పైన పడనుంది. ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే తన రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటు తగ్గిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించాయి. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తగ్గిందంటండి రెపో రేటు. అంటే వెంటనే తగ్గించారంటే వీళ్ళు, మిగతా వాళ్ళు కూడా తగ్గిస్తారు. తగ్గించకపోతే మనం వాళ్ళని కాలర్ పట్టుకొని అడగచ్చు. శనివారం నుంచి వడ్డీ రేటును 8.15% నుంచి 7.90% తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది. త్వరలోనే మిగతా బ్యాంకులు కూడా ఉండబోతున్నాయి ఇట్లానే. సో 25 lakhs హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి రుణ చెల్లింపు కాల పరిమితి 15 ఏళ్ళు. 8.5% వడ్డీ రేటు చెల్లిస్తున్న ఈఎంఐ 24,618 రూపాయలు ఉంటుంది. దీన్ని ఇప్పుడు 0.5% అంటే 25% తగ్గించారు. అంటే 8.25% చెల్లిస్తే ఈఎంఐ ఎంత అవుతుందంటే 24,254 రూపాయలు అవుతుంది. అంటే నెల మీకు 364 రూపాయల ఈఎంఐ తగ్గుతుంది. సో 8.5 వడ్డీ రేటుతో 10 ఏళ్లలో చెల్లించే మొత్తం వడ్డీ 19,31,328 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, 18,65,632 రూపాయలు అవుతుంది. అంటే ఈ 0.5%, 25%, 0.25% రెపో రేటు తగ్గించడం వల్ల మీ హోమ్ లోన్ దాదాపుగా 65,690 రూపాయలు తగ్గుతుందండి. ఏది మీరు 25 lakhs లోపు లోన్ తీసుకొని ఉంటే. అదే ఒకవేళ మీరు 50 lakhs లోపు లోన్ తీసుకొని మీ లోన్ పీరియడ్ 20 సంవత్సరాలు అయితే కనుక మీరు ఇప్పుడు 8.5%తో ఈఎంఐ కడుతుంటే మీకు ఎంత అవుతుంది, మంత్లీ ఈఎంఐ 43,391 రూపాయలు అవుతుంది. అదే ఇప్పుడు కొత్త వడ్డీ రేటుతో 8.25% చెల్లించే ఈఎంఐ ద్వారా మీకు ఎంత అవుతుందంటే 42,603 రూపాయలు అవుతుంది. అంటే నెల మీకు 788 రూపాయలు ఆదా అవుతుంది. సో దీని ద్వారా మొత్తం ఎంత మిగులుతుంది అంటే మీకు 20 ఏళ్ళకి 1,89,091 రూపాయలు మిగులుతుంది మీకు, దగ్గర 2 lakhs. అదే మీరు 75 లక్షల పైన తీసుకొని ఉంటే కనుక మీ పీరియడ్ 20 years అయితే, అంటే మీరు హోమ్ లోన్ కట్టేయాల్సింది 20 నెలల పీరియడ్ అయితే మీరు ప్రస్తుతానికి కట్టే మంత్లీ ఈఎంఐ 60,392 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఈ 8.25కి తగ్గిస్తే మీకు ఎంత అవుతుంది, 59,134 రూపాయలు అవుతుంది. అంటే నెల మీరు కట్టే ఈఎంఐలో మీకు 1,258 రూపాయలు తగ్గుతుందండి. సో మొత్తం మీద కలిపి చూసుకుంటే కనుక మీకు
రూ. 3,77,480 మిగులుతున్నాయి. అక్షరాల రూ. 3,77,480 మిగులుతున్నాయి. కాబట్టి 8.25%కి మీ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించమని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అడగండి. వాడు ఇవ్వనంటే వేరే బ్యాంకుకి షిఫ్ట్ చేసేసుకుంటా అని చెప్పండి, ఖచ్చితంగా చచ్చినట్టు వాడే ఇస్తాడు.